విక్రమసింహపురి యూనివర్సిటీ సమస్యలకు నిలయంగా మారింది. వసతుల నుంచి మొదలుకొని చదువు వరకు అంతటా నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. అన్నిటికీ మించి అక్రమాలు, అవినీతికి అడ్డాగా మారుతోంది. విద్యార్థుల్ని ఉన్నత స్థితికి చేర్చాల్సిన విశ్వవిద్యాలయం నిత్యం వివాదాలకు కేంద్ర బిందువవుతోంది. ఎంతో మంది అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. అందుకే విద్యార్థులంతా కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిశారు. ఈ నెల 3న రామోజీ ఫిల్మ్ సిటీలో పవన్ ని కలిసి యూనివర్సిటీ సమస్యల్ని వివరించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మెమొరాండం సమర్పించారు. నెల్లూరు కేంద్రంగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం 2008లో ఏర్పాటైంది. మొత్తం 11 రెగ్యులర్, 9 సెల్ఫ్ ఫినాన్స్ కోర్సుల్ని ఈ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ ఏడాది కొత్తగా మరో 2 కోర్సులను ప్రవేశపెట్టారు. ఇక యూనివర్సిటీ పరిధిలో కావాలి పీజీ సెంటర్లో 5 రెగ్యులర్, 4 సెల్ఫ్ ఫినాన్స్ కోర్సులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రారంభం నుంచి యూనివర్సిటీ పీజీ సెంటర్లో 70 మంది తాత్కాలిక అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారు. వర్సిటీలో అంతర్గత కలహాలు, రాజకీయ సమీకరణాల కారణంగా గతేడాది పనిచేసిన 70 మంది తాత్కాలిక అధ్యాపకుల్ని తొలగించాలని వీసీ నిర్ణయించారు. విశాలమైన భవనాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మిగిలిన యూనివర్సిటీలతో పోల్చితే సదుపాయాలు విక్రమసింహపురికి పుష్కలంగానే ఉన్నాయి. అయితే అన్నీ ఉన్నా నిర్వాహకుల నిర్లక్ష్యం ఈ విశ్వవిద్యాలయాన్ని అధోగతి పాల్చేస్తూ లోపించింది. అందుకే అకాడమిక్ విధానం అదుపు తప్పింది. నిధులు ఖర్చవుతూనే ఉన్నాయి తప్ప నిర్వహణలో పురోగతి లేదు. ఇదేమని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పేవారే కరువయ్యారు. ఇలా అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం, అక్రమాల కారణంగా ఆది నుంచే ఈ యూనివర్సిటీ అవినీతి, అక్రమాలకు కేర్ ఆఫ్ గా మారింది. 2008లో విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రారంభించారండి. యూనివర్సిటీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అవినీతిలో బాగా కూరుకుపోయింది మన యూనివర్సిటీ. ఈ 8 సంవత్సరాల్లో 100 కోట్ల పైగా అవినీతి జరిగిందండి. ప్రస్తుతం పనిచేస్తున్న రిజిస్ట్రారు యొక్క అరాచకాలు, ఆగడాలు, దుర్మార్గాలు మరీ శృతిమించుతున్నాయి. రిజిస్ట్రార్ గారు ఎగ్జామ్స్ మూల్యాంకనము, నిర్వహణ, భవనాల నిర్మాణంలో నాణ్యత లోపించేటట్టు కట్టించడము మొదలైనవి వాటిల్లో బాగా అవినీతి చేశాడు. అదేవిధంగా కావల్లోని పీజీ సెంటర్లోని కాలేజీలోని 18 కోట్ల విలువైన స్థలాన్ని వేరే వ్యక్తి చేత కబ్జా చేయించాడు. పాత వీసీ రిజిస్ట్రార్ హయాంలో 25 కోట్ల రూపాయల మేర రిక్రూట్మెంట్లో అవినీతి జరిగింది. వీటన్నిటి మీద మేము 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా గవర్నమెంట్ ఇప్పటివరకు స్పందించడం లేదు. విద్యార్థులు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ